హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటో చూద్దాం రండి. చికెన్ వడ చేశానండి. దీనికోసం ముందుగా ఇలా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక కప్పు చిన్న సైజు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, గరం మసాలా, పసుపు, కారం, కార్న్‌ఫ్లోర్ అండి ఇది. ఇది బయట చేనేత మార్కెట్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను నేను ప్యాకెట్. అందులోనే కొంచెం కారం, ఉప్పు కలిపేసి వచ్చింది. కొంచెం ఆయిలు, సాల్ట్ సరిపడా. అంతేనండి. ఇప్పుడు ఫస్ట్‌గా చికెన్ మిక్సీ పట్టుకోవాలి. చికెన్ గారెలు వేసుకోవడానికని. మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం చికెన్ని. అందులో కొంచెం మిరియాలు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా పట్టుకున్నాం కదా, దీన్ని బౌల్లో వేసేసుకుందాం. ఎక్కడ మిక్సీ గిన్నెకి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేస్తుందండి చికెను. చూడండి ఎక్కడ కొంచెం కూడా అవ్వలేదు. ఇలా వేసుకున్నాం కదా మొత్తం. ఇందులో ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కార్న్‌ఫ్లోర్ వేసుకుందామండి. కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం కారం, ఉప్పు, కొంచెం ఫుడ్ కలర్ కూడా ఉంటుందండి. కొంచెం శనగపిండి, కొంచెం కారం సరిపడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఇది కూడా సరిపడా వేసుకోవాలి. పసుపు, కొంచెం గరం మసాలా. ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఈ చికెన్ వడ ఇదివరకు ఒకసారి చేశానండి. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ టైం అండి. అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు చికెన్ వడ అని మొన్నటి నుంచి అడుగుతుంటే కుదరలేదు చేయడం. ఈరోజు సండే కదా, ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చేశాను. చూడండి ఇలా మొత్తం అన్నీ కలుపుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ రాసుకుంటా ఇవి చిన్న చిన్న వడల కింద చేసుకోవాలి. ఇవి చికెన్ కదండి, తొందరగానే ఉడికిపోతాయి. మనకి టైం ఏం పట్టదు పెద్ద. చికెన్ మిక్సీ పట్టుకుని ఇవన్నీ వేసుకుంటే ఇంగ్రీడియంట్స్ సరిపోద్ది అంతే. వేగడానికి కూడా అంత టైం ఏం పట్టదండి. సింపుల్గానే చేసుకోవచ్చు. ఈజీగా ఈవినింగ్ పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చండి. బోన్లెస్ చికెన్ తెచ్చిపెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, తొందరగా అయిపోద్ది. బోన్ ఉన్నదాన్ని మళ్ళీ కట్ చేసి అంతా తీసుకోవడం గట్ట ఇబ్బంది కదా. తెచ్చుకునేటప్పుడే బోన్లెస్ తెచ్చుకుని పెట్టుకుంటే ఇలా వడ చేసుకోవచ్చు చక్కగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఈ వళ్ళన్నీ వేసేసుకుందామండి, ఎన్ని పడితే అన్ని ఆయిల్లో. మరీ ఎక్కువ ఓవర్గా హీట్ అవ్వకూడదండి. కొంచెం లైట్గా హీట్ అయ్యాక వేసేసుకోవాలి. ఇది పెద్దగా టైం ఏం పట్టదండి. ఈ వడ వేసుకోగానే ముందు గరిటె పెట్టి తిప్పొద్దు అసలు, కొంచెం విడిపోతే. కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇలాగా మూకుడు అటు ఇటు తిప్పుకుంటే సరిపోద్దండి. కొద్దిసేపు ఉన్నాక అన్నీ తిరగేసుకుందాం. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ఇలాగా రెండో వైపుకి తిప్పుకోవాలి అన్నీని. చూడండి ఇలా తిప్పేసుకుందాం మొత్తం అన్నీని. తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మొత్తం ఈ వడలన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, మాడిపోతే లోపల కుక్ అవ్వదు. అందుకని సిమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలి. కొంచెం వేగాలండి, కొంచెం పచ్చి ఉన్నట్టు ఉన్నాయి కదా.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చు చికెన్ వడ అన్నదే. టేస్ట్ కూడా అంతే బావుంటది. ఎవరైనా ఈజీగా తినొచ్చు. చికెను పెద్దవాళ్ళలాంటోళ్ళు, ముసలోళ్ళు తినలేరు గదా! ఇలా వడ చేసి పెడితే ఈజీగా తింటారు. చూడండి సర్వ్ చేసుకున్నాం. టమాటా సాస్‌తో తింటే చాలా బావుంటాయి. ఈటిలినిప్పుడు టేస్ట్ చూద్దామండి. మా పిల్లలు చేయమని అడుగుతున్నారు గనక మా పిల్లలకే టేస్ట్ చూపిద్దామని ఫస్ట్ వాళ్ళని గూడా రమ్మన్నాను. టేస్ట్ చూస్తున్నారు. ముగ్గురం చూస్తాం. చూసి ఎలా ఉందో చెప్తామండి. టేస్ట్ అయితే చాలా వచ్చినియండి. మా పిల్లలకి కూడా నచ్చినియి. ఎలా ఉన్నాయని అడిగితే చాలా బావున్నాయని జెప్తున్నారు. ఇలాగా మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి చికెన్ వడ. చాలా టైం తక్కువ పడుద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారు. చూడండి విరిసి చూపిస్తాను. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది గదా! చాలా వచ్చినియండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అన్నది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.